మనకి సమయం 9 గంటల వరకు ఇచ్చారు. ఇంతలో కానీ బాబా ఎంత అవకాశం ఇస్తే అంత చూద్దాం. అవతార్ నేనే బాబా ఈ అవతార పురుషుడు భూమి మీద జన్మించిన తర్వాత ఆయన కార్యక్రమం పూర్తి చేశాక స్థూల శరీరం ఏదైతే ఆ దివ్య శరీరం ఏదైతే ఉందో దివ్య పురుషుడు అనేటువంటి శరీరం అవతార పురుషుడు శరీరాన్ని ఆయన వేసుకున్నటువంటి కోడులాగా అనమాట, దాన్ని వదిలేసి వెళ్ళడం జరుగుతుంది. ఇలాగా ఎంతో మంది ఇప్పటి వరకు అవతార పురుషుడు అంటే అదే ఆది సనాతనుడు, అదే ఆదిశక్తి, అదే ఆది నారాయణుడు అనేక సందర్భాల్లో ఈ భూమి మీద ధర్మ సంస్థాపన నుండి లేదా ఆ దివ్య ప్రేమను పంచడానికైనా నండి లేదా తన యొక్క అవతార కార్యక్రమాన్ని అంటే తన సృష్టిని తను సెట్ చేసుకోవడానికి ఎప్పుడైతే పంచ సద్గురుడు అయ్యా ఇక మాతో కాదు, నీ సృష్టికి సంబంధించినటువంటి ఈ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో దీన్ని ఒక గాడిని పెట్టడానికి నువ్వు వస్తే కానీ అవ్వదు, నీవే రావాల్సిందేని ఆహ్వానించినప్పుడు రావడం, తన కార్యక్రమం చేసుకోవడం, వెళ్ళడం జరుగుతుంది. ఇలాగా ఎన్నోసార్లు జరిగింది. ఇప్పటికీ బాబా గారు ప్రస్తుతం హేరావతారం అనేటటువంటిది సర్కిల్లో ఆఖరిది, అంటే ఒక సైకిల్ అన్నమాట. ఇక నెక్స్ట్ రాబోయే అవతారం ఫస్ట్ 1, 2, 3, 4 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆఖరి అవతారము సైకిల్. కాబట్టి ఈ అవతారము చాలా ఉత్కృష్టమైనట్టుగా ఉంటుంది. ఈ అవతారం ఉపయోగించేటటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతే ఉంటుందో అదే ఉన్నతమైన అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. మనకి 1-2 ఉదాహరణలు చెప్పుకోవచ్చు మన మానవ మేధస్సుకు అర్థమయ్యే విధంగా చూసినట్లయితే. ఎందుకంటే అవతార పురుషుల యొక్క కార్యక్రమం అనేటటువంటిది మన హ్యూమన్ ఇంటెలెక్ట్కి అందేటటువంటిది కాదు, అంటే మనసుకు సంబంధించినటువంటిది కాదు, అంటే మనం మేధస్సుతో కావలేము, చూడలేము కూడా. కాబట్టి మనకి జస్ట్ కొన్ని అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ రామావతార కాలంలో ఆయన చేసినటువంటి కార్యక్రమం అక్కడెక్కడ అయోధ్యని ప్రారంభించాడు, ఆ లంకకు వెళ్ళాడు, కార్యక్రమం చేశాడు. కృష్ణావతార కాలంలో మరింత పరిధి విస్తరించింది. మరి బుద్ధుడిగా వచ్చినప్పుడు కొంత ప్రాంతానికి విస్తరించి తన కార్యక్రమం చేశాడు. బట్ జీసస్ క్రైస్ట్గా వచ్చినప్పుడు కొంత భాగం, అలాగే మహమ్మద్ ప్రవక్తగా వచ్చినప్పుడు అరేబియా ప్రాంతంలో చేశారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే బాబా తన కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తంగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ కారణం ఆ కారణం అంటే ఆల్మోస్ట్ వరల్డ్ని 2 రౌండ్స్ చేశాడు, ఆల్మోస్ట్ 2 టైమ్స్. చాలా మటుకు దేశంలో ఉన్నటువంటి జాతులని ప్రధానంగా అంటే జనజీవన నాగరికతలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి వాళ్ళని కలవడం జరిగింది. అంతేకాకుండా తను చేస్తున్నటువంటి కార్య విధానంలో ప్రాక్ పశ్చిమాల రెండింటినీ కలిపి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దాన్ని ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అంటుంటాం కదా. తర్వాత తను చేసినటువంటి సెక్లూషన్ వర్క్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవతార కార్యక్రమం కాకుండా భారతదేశంలో చేయడం జరిగింది. ఉదాహరణకి సెయింట్ అసిసి అనే గుహ ఇటలీలో అక్కడ చేయడం జరిగింది. అంటే తాను భూమండలాన్ని పర్యటన చేస్తూనే తన కార్యక్రమాన్ని విస్తృతంగా చేయడం జరిగింది. అంటే గతావతారాల్లో లేని విధంగా ఈ అవతారంలో మనకి భౌతికంగా మన కంటికి కనిపించే విధంగా మన మానవ మేధస్సుకు అందే విధంగానే మనకి ఇలాంటివన్నీ కూడా చూడడం ఓహో ఇప్పుడు వచ్చినటువంటి మెహరావతారం అనేటటువంటిది పూర్ణావతారం, ఈ వర్క్ అనేటటువంటిది చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. అందుకనే బాబా ఇంత పర్యటన చేసి ఇలా చేయడం అనేటువంటిది జరుగుతుందని మనకి అవగతం అవుతుంది. బాబా తల్లిదండ్రులైనటువంటి చెరియాజీ శ్రీబాబు వీళ్ళు బాబా చెప్పారు తన తండ్రి గురించి చెప్తూ, తన తండ్రి ఎంతో ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆత్మ, ఇలాంటి తండ్రికి ఎవరు ఉండరు అన్నారు. తల్లిని ఎప్పుడు కూడా తల్లి ప్రస్తావన చెప్పేటప్పుడు కూడా బాబా సందర్భంలో ఒక వెస్ట్రన్ లేడీ అడిగింది, వెస్ట్రన్ బాబాలో ఏమని, బాబా నువ్వే ఇలాగైతే నేను కన్న తల్లి ఎంత గొప్పదో ఏమో ఆమె చూడాలని బాబా అంటే, బాబా అన్నారు మా అమ్మని చూసే రోజులు మీ ఇంట్లోకి వెళ్ళి వంటిలో మీ అమ్మగారు ఉంటారు, ఆమె చూసి సరిపోతుంది అన్నారు. అంటే ఆధ్యాత్మికంగా తల్లిగారి గురించి ఎప్పుడు చెప్పలేదు బాబా. అంతేకాదు ఒక సందర్భంలో బాబా అన్నారు, నన్ను ఎక్కువ నా తల్లి బాధ పెట్టింది అన్నాడు. నా తల్లి చాలా బాధ పెట్టింది అన్నాడు. చాలా
సందర్భాల్లో పట్టు చీరల కోసం గొడవ పడేది బాబాతోటి. లేదా ఫిష్ తినడానికి గొడవలు పడేది బాబాతోటి. అంటే మనకి భౌతికంగా తల్లిదండ్రులు మనకి ఎలా ఉంటారో, మనం ఎలా ఉంటామో, తల్లి పిల్లల మధ్య రిలేషన్ అలాంటిది మనకి శరీరమాయి విషయంలో మనకు కనిపిస్తుంది. శరీరమాయి బాబా విషయంలో అయితే బాబా తండ్రి గారు అనేటువంటి శరీరాశి విషయంలో మాత్రము ఎంతో ఉత్కృష్టమైనటువంటి జీవనం, భగవంతుని పట్ల ఉన్నటువంటి అన్వేషణ సాగులు, ఆ తపన, ఇవన్నీ కూడా శరీరాశిలో మనకు కనిపిస్తాయి. అసలు శరీరాశి జీవితం అక్కడెక్కడో ఇరాన్ దేశంలో ప్రారంభమైంది. తను అక్కడ పుట్టి పెరిగాడు. 13 సంవత్సరాల వయసు వచ్చే లోపలే, అంటే చిన్నప్పుడే తల్లిగారు పరమపదించారు. దాంతో వాళ్ళ నాన్నగారి సమక్షంలో ఉండడం, వాళ్ళు ముందేగా అనేటటువంటి వృత్తి చేసేవారు. అంటే టెంపుల్ ఆఫ్ సైలెన్స్ అని పారసీకుల యొక్క స్తూపం అన్నమాట, శాంతి స్తూపం అంటారు. అక్కడ కామలారావు అన్నమాట వీళ్ళు, వాళ్ళు ముందేగా అంటారు. అలాంటి వృత్తి చేసేవాళ్ళు షరియాచి వాళ్ళ నాన్నగారు. సో దాంతో పాటు అక్కడ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. 13 సంవత్సరాల వయసు నుంచినే భగవంతుడి పట్ల తపన కలిగి భగవదాన్వేషణ చేయాలన్నటువంటి దీంతో ఆయన దేశ సంచారం చేశాడు ఆ రోజుల్లో అక్కడి. అది తీరక తన సోదరుడి యొక్క సాయంతో భారతదేశానికి రావడం జరుగుతాయి. ఈ క్రమం అంతా కూడా తనని ఒకటే నడిపిస్తుంది. ఏమంటే భగవంతుడిని దర్శించుకోవాలి, అసలు భగవంతుడు ఉన్నాడు, ఆయన చూడాలి, భగవంతు దర్శనం కావాలి అన్నటువంటి ఆయన జీవితం మెయిన్ లక్ష్యంగా అలాగే నడుస్తూ వచ్చేస్తుంది. అలా భారతదేశానికి వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనకి ఆ యొక్క సాధన తీవ్రత పెరిగిందని మనకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఒకసారి కచ్ ఎడారి, మనకి రాజస్థాన్ ప్రాంతంలో కచ్ ఎడారి అంటారు కదా, రాజస్థాన్ ప్రాంతంలో కచ్ ఎడారి అంటారు. ఆ ప్రాంతంలో తను ప్రయాణం చేస్తుండగా, అంటే యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక సన్యాసిలాగే చేస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక సన్యాసిలాగా ప్రయాణం చేయడం అంతే. వ్యక్తి పరిత్యాగం ఉంటారు కదా సమసంగా పరిత్యాగంలో, అలాంటి తాలూకు లక్షణాలే కనిపిస్తాయి ఏళ్ళలో కూడా. అలా చేస్తుండగా ఎడారిలో తన దగ్గర ఉన్నటువంటి ఆహారం, నీళ్ళు రెండు అయిపోయాయి. ప్రయాణం చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, దాహం వేసింది, నీళ్లు లేవు తన దగ్గర. ఎంత నడుస్తున్నా కూడా తను వెళ్ళాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉందో అక్కడ చేరలేకపోయినాడు. తనకు కావాల్సినటువంటి ఆహారం ఏదైనా ద్రవ్యం కానీ ఏమైనా చిక్కలేదు అన్నమాట తనకి. అలాంటి పరిస్థితుల్లో సొమ్మసిల్లి ఒక చోట పడిపోయారు. ఎలాంటి పరిస్థితి అంటే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయన. అలాంటి స్థితిలో అప్రయత్నంగా తన నోటి నుండి భగవన్ నామస్మరణ వెలువడింది. ఆ భగవన్ నామస్మరణ వెలువడిన వెంటనే ఒక దివ్య పురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళని బాబా అన్నాడు అబ్దాల్స్ అన్నారు అన్నాడు. వీళ్ళు ఏసెస్ ఆఫ్ ద సద్గురు అంటే అవుతారు. వీళ్ళు భగవత్ ప్రేమికులు ఎక్కడైనా ఉండి కష్టాల్లో ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి సాయం చేయడానికి వీళ్ళు అనిపిస్తారన్నమాట సద్గురువులు లేదా అవుతారు. వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు, ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలరు. అంటే ఆలోచన మాత్రం చేత అక్కడ రీచ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన భక్తులకు హెల్ప్ చేసి అక్కడి నుంచి వాళ్ళు మాయమైపోతారు. ఇలాంటివి శరీరాజీ జీవితంలో జరిగినటువంటి వాటితో పాటు మనం కూడా కొంతమంది చూసిన వాళ్ళు కూడా చెప్పగా నేను విన్నాను కూడా అలాంటి వారిని ఒక ఆయన అలాగే కూడా చూశారు. బట్ ఆయన మహాయోగి, అది వేరే విషయం లేదు. అలాగే ఆయన ప్రత్యక్షమైపోయి నీళ్ళిచ్చాడు. నీళ్ళిచ్చి అసలు ఏంటి నువ్వు చేస్తున్నటువంటి చిన్నపిల్లల పని, ఇలాంటి పని చేయడం నుంచి భగవంతుని ఎంత ఇబ్బంది పెడుతున్నావు తెలుసా నువ్వు మాట చూడండి. చిన్నపిల్లల దాకా పనులు చేస్తున్నావు, భగవంతుని నువ్వు బాధ పెడుతున్నావు అన్నాడు. అంటే భగవంతునికి మనందరం పిల్లలు. మనము పిల్లలు చేసేటటువంటి అల్లరి చేష్టలు ఎక్కువ చేస్తే తల్లిదండ్రులు బాధపడతారు. ఇంకా కొన్ని పనులు చేస్తే వాళ్ళు చాలా నొప్పించినట్లు, అలాంటివి చేస్తున్నావు నువ్వు చెయ్యకు అంటారు. అంటే ఆ మాట నేను మనసు కలుగుతున్నాయి. అయిన తర్వాత చెప్పారు, సరే నువ్వు ఈ దాహం తెలియదు కదా, ఇక్కడి నుంచి కాస్త దూరం వెళ్తే అక్కడ నీకు కుటీరం కనిపిస్తుంది. అక్కడ ఒక వృద్ధుడు ఉంటాడు, ఒక ముసలాయన. ఆయన నీకు ఆహారం అందిస్తాడు. తిన్న తర్వాత ఆ కుటీరానికి సరిగ్గా ఎదురుగానే నువ్వు బయలుదేరి వెళ్ళినట్లయితే నువ్వు ఒక నగరానికి చేరుకుంటావు. సరే బయలుదేరి వెళ్ళు అని చెప్పన్నారు. సరే శరీరాజీ లేశారు. తను చెప్పిన విధంగానే అదే దిశగా వెళ్ళడంతో అక్కడ కుటీరం కనిపించింది. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వృద్ధులు ఉన్నారు. ఆయనకి రొట్టి ఇచ్చారు.
రొట్టె ఇచ్చాక ఆ రొట్టె తిన్న తర్వాత సరే ఆ చెప్పినటువంటి డైరెక్షన్లోనే అలా ముందుకు వెళ్ళాడు. నువ్వు ఇలా వెళ్ళేసి వచ్చేస్తున్నా కదా అని చెప్పారు కదా. అలా వెళ్తుంటే ఒక నది కనిపించింది. ఆ నది దాటాలి. అక్కడ ఒంటెలు వాళ్ళు ఉన్నారు. ఒంటెలు క్యామల్ రైడర్స్. ఈ నది దాటాలంటే కాస్త సాయం చేస్తారా అని అడిగారు. సరే చేస్తాము, 2 రూపాయలు ఇవ్వు అని అడిగారు. 7 దగ్గర దాని లేదు, 7 దగ్గర తెలుసు కదా. ఇలా సన్యాసానికి వెళ్తున్నాడు కదా, ఫకీర్లాగా వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ ఏముంటుంది ఆయన దగ్గర. సరే ఇది చేసేది లేక తన దగ్గర డబ్బులు వెళ్ళి ఏం చేయాలని చెప్పి కూర్చొని దాని పక్కనే ఆయన ఇచ్చిన రొట్టె ఇచ్చాడు. ఇంకా ఆ రొట్టె తీసుకొని ఆల్రెడీ సగం తీసాడు, సగం తన కమలంలో పెట్టుకున్నటువంటి తీసి అది కాస్త విడుస్తూ ఆ నీళ్ళలోకి వేస్తున్నాడు చేపలకి. అవి తింటూ ఉంటే చూసుకుంటే ఏం చేద్దాం, ఎలా దాటుకుంటూ ఉండగా ఈలో ఒక ఆసాన బాబుడు తన దగ్గరికి వచ్చాడు. అది ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు, ఇక్కడ చూడగానే కనిపించాడు. ఆయనకి కనిపించి ఏంటి నువ్వు ఇలా కూర్చుంటే నువ్వు నదిని ఎలా దాటగలవు, నువ్వు ఎలా ప్రయాణం చేయాలనుకుంటున్నావు అంటే మనవాడు బెకామేషన్ చూశాడు. మరి నేనేం చేస్తానంటే వాళ్ళు చూసాను 2 రూపాయలు అంటున్నాను, నేను నా దగ్గర ఏం చిల్లి కావలేదు కదా, మరి ఎలాగంటే సరే ఓ పని చేయి, నువ్వు నాతోటి రా, నిన్ను నది దాటి చేసి తీసుకొని వెళ్ళిపోయి నీకెందుకు తీసుకెళ్తా, నేను ఆ నగరంలో ఇచ్చేస్తానన్నాడు. సరే ఆయన పిలిచాడు కదా, ఇక మన వాళ్ళు వేసాడు. దాంతో ఆయన చెయ్యి పట్టుకొని ఉన్నాడు అనమాట. ఎలా అంటే ఒక చిన్న గట్టులాగా, నది పక్కన ఒక గట్టులాగా ఉందన్నమాట. అది వాస్తవం వంతనే కాదు, గట్టులాగా అలా ఉంది. ఆ గట్టు మీద ఆయన వెళ్తుంటే ఆయన చేతి పట్టుకొని వెళ్తున్నాడు. అలా కాస్త దూరం వెళ్ళేశారు, నగరంలోకి వెళ్ళిపోయినారు. ఒక గుడి దగ్గర అయిపోయినారు. అంటే కాసేపట్లో జరిగిపోయింది ఇదంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే నేను వెళ్ళొస్తాను ఇక జాగ్రత్త అని చెప్పని అక్కడి నుంచి మాయం వెళ్ళిపోయాడు. అక్కడ నీళ్ళు ఇచ్చిన ఆయన ఎడారిలో ఇచ్చేసి ఆయన మాయమై వెళ్ళిపోయాడు. ఈయన కూడా మాయమై వెళ్ళిపోయాడు. దీనికి అర్థమైపోయింది ఎవరు దివ్య పురుషులు నా కోసమే వచ్చి నాకు సాయం చేస్తున్నారని. ఆ కొట్టుంటారు కదా దగ్గర, ఒక పుట్టు దగ్గర ఆపాడు కదా, ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా ఆచార బాబుడు. ఆ పుట్ట ఆయన అడిగారు, ఏమండి ఆ నది ఇక్కడికి ఎంత దూరం ఉంది అని అడిగారు. సుమారుగా 6 మైళ్ళ దూరం ఉందండి అన్నారు. అదే అలా దాటాడు 6 మైళ్ళ దూరము. ఆ క్షణాల్లో ఎలా వచ్చేసాడు తనకి అర్థమైంది కానీ అర్థం కాలేదు. బట్ ఒకటి మాత్రం కన్క్లూజన్, భగవంతుడు సహాయం చేస్తున్నాడు, నా మార్గము సుగమమవుతుంది, ఇక నేను వదలకూడదు అని చెప్పాను. ఈ సందర్భంలో ఒక చిన్న చెప్పేస్తున్నాం, ఎక్కువ కాలం జరిగినటువంటిగా తర్వాత ఎప్పుడు శరియాల్సి జీవిత కాలం తర్వాత జరిగినటువంటి వేరే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అబ్దాల్స్ ఎలా చేస్తారనేది. అదే ప్రాంతంలో ఒక ఆయన ఇండియన్ ఒక ఆయన వ్యాపారానికి వెళ్ళాడు, ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఉండగా వాళ్ళ తండ్రి గారికి చెడిపోయిన వార్త తెలిసింది. 2000 కిలోమీటర్లు ప్రాణం చేసి రాలేడు. అలాంటి పరిస్థితుల్లో తెచ్చి చేసుకుంటున్నాడు. ఆయన గౌరవుడు అయితే చాలా నమ్మకం, గురువులు అంటే చాలా గౌరవం ఉన్నటువంటి చేసుకుంటుంటే ఒక ఆయన వచ్చేసి పెద్ద ఆయన, ఏం ఆలోచన చేస్తున్నావు అంటే ఇలాగ జరిగిందండి, నాన్నగారు స్వర్గస్థులయ్యారు, నేను వెళ్ళాలి, మరి ఎంత దూరం నేను వెళ్ళలేను, నాకు అవ్వలేదని ఒక మంచి ఇలాగ చెప్పడం వెళ్ళాలి ఎక్కడికి అన్నారు. నేను తీసుకెళ్తా అన్నారు. అలా 2 చేతులు ఇలా తీసుకొని నాకు పాదాల మీద నిలబడిపోతాడు. ఆయన పాదాల మీద ఈయన పాదాల మీద నిలబడిపోతున్నాడు. ఇలా పట్టుకుంటున్నారు. ఇలా పట్టుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగా నడుము దగ్గర కింది భాగంలో అలా కొట్టి చల్ అన్నాడు. అంతే ఒకసారి చల్ అనగానే ఎక్కడున్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నారు. ఇక్కడ పార్థివ శరీరం దగ్గర ఉన్నారు. ఆయన లేని మాయమై వెళ్ళిపోయింది. ఇది జరిగిన సంఘటన. వీళ్ళనే అబ్దాల్స్ అంటారు. వీళ్ళే షరియాజీకి సాయం చేశారు అన్నమాట. అలాగా షరియాజీ అంటే మనం ఎందుకు చెప్పుకుంటాం ఇది అంటే ఆధ్యాత్మికంగా అవగాహన అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక ప్రపంచంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కన్ఫ్యూజన్, కరప్షన్ 2 ఉండకూడదు. కన్ఫ్యూజన్ ఉన్నామా మిస్లీడ్ అవుతాం, మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. మిస్లీడ్ లేదా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇంకా దాని నుంచి మనం ఎదుగుతుంటామో తెలియదు. ఆధ్యాత్మికంగా మనం చేసేటటువంటి ప్రయాణం అయితే వెళ్ళిపోవడానికి తెలియదు. అది వృధా అయిపోతుంది. శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అంటే అలాగే అయిపోతుంది. కాబట్టి క్లారిటీ కోసం మనకి సబ్జెక్ట్ అప్పుడప్పుడు మనం పునరక్షణ చేసుకుంటామంటే రివిజన్ చేసుకుంటుంటాం. మనకు తెలియదు కాదు. కానీ మరి వీటన్నింటినీ మనం బోర్పడదంటే గోరామాని ఈ నామం ఎంత రుచిరామాని భగవన్నామాని ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా బోర్ కొడుతుంది ఎప్పుడైనా సరే. అవ్వదు కదా. అలాగే ఇది కూడా అలాగే అనమాట. అలా అయిన తర్వాత
షెరియాజీ తనకు తెలిసినటువంటి చిల్లా అనేటటువంటి సాధనని 40 రోజుల పాటు ఒకే చోట గడి తీసుకొని ఒక సర్కిల్ తీసుకొని కూర్చునేటటువంటి సాధన అన్నమాట. దాన్ని చేశారు. ఎలాగైనా భగవంతుని సందేశించుకోవాలి. ఆ 40 రోజులు గడిచిపోయిన 39వ 40 రోజుల నాటికి అతని అపస్మారక స్థితిలో ఉండగా ఒక దివ్యమాన్ని ఇప్పించింది షెరియాజీకి. నీకు పుట్టబోయేటటువంటి పలానా సంతానం నుంచి నీకు కోరుకున్నటువంటిది లభిస్తుంది. నువ్వు ఈ ప్రయత్నాలను విరమించుకో. నీకుగా ఇది సాధ్యం కాదు. వ్యూహం చేసుకో. నీకు ఇలా సంతానం ఉంటుంది. తర్వాత పలానా సంతానం నుంచి నీకు కలుగుతుంది. ఆ మాటలు విన్న తర్వాత తను లేచి రావడం జరిగింది. తర్వాత సోదరైనటువంటి ఫిరోజా దగ్గరికి రావడం, తర్వాత కథ అంతా మనకు తెలిసిందే. షెరీన్ మాయతోటి వివాహం కావడం, మేరు బాబా జన్మించడం. మేరు బాబా జన్మించిన తర్వాత షెరియాజీ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. డేవిడ్ ససూన్ హాస్పిటల్లో ఫిబ్రవరి 25వ తారీఖున తెల్లవారుజాము 5 గంటలకు బాబా జన్మించారు. అక్కడ బాబా జన్మం అయిపోయింది. ఇక్కడ షెరియాజీ విజిల్ వేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు బయట. నాకు మోక్ష ప్రదానం పుట్టాడు, నాకు మోక్ష ప్రదానం పుట్టాడు, నా జీవితానికి దిశానిర్దేశం చేసేవాడు, నా గమ్యాన్ని చేర్చేటటువంటి వాడు పుట్టాడు, సాక్షాత్ భగవంతుడు నాకు జన్మించాడు అని చెప్పని విజిల్ వేసుకుంటూ డ్యాన్స్ చేశాడు ఆ గేటు దగ్గర బయట. బాబా చిన్న పిల్లాడుగా అంటే 7, 8, 9 ఇయర్స్ ఉండగానే ఉన్నప్పుడు కూడా షెరియాజీ ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు మేర్వాన్ కదా, మేర్వాన్ బయటకు వెళ్ళి ఇలా వస్తే కూడా లోపలికి రాగానే లేచి నిలబడేవాడట. లేచి నిలబడి మనం కూర్చునేవాడు. అంటే మేర్వాన్ ఎవరనేటటువంటి విషయం షెరియాజీకి బాగా తెలుసు. అందుకని పెద్దవాళ్ళు వస్తే లేచి కూర్చుంటాం కదా మనం. ప్రతిసారి అలాగే చేసేవాడట. వాళ్ళ అమ్మగారికి మాత్రమే తెలియదు. వాళ్ళ అమ్మగారికి తెలిసిందో ఆయన ఒక మిగో, తన గాల పుత్రుడు అంతే, తన ప్రాణం అంతే, తన నుంచి ఏమీ లేదు ఆమెకి. అదే ప్రపంచం, అదే ఆనందం, అదే. తర్వాత జ్ఞానం అంటే ఏమి అనేటటువంటిది మనం చాలా చోట్ల చర్చలు వింటుంటాం, చూస్తుంటాం. ప్రాపంచిక జ్ఞానం అంటే ఆల్ ద బుకిష్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. బాబా చెప్పారు, ఆల్ ద బుకిష్ నాలెడ్జ్ అండ్ ద ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ద వరల్డ్ ఈస్ ఇగ్నరెన్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి వేదస్ ఏదైతే ఉందో అంటే కాస్మోస్ సంబంధించినటువంటి ఇంకోటి అయితేనేమి, శాటిలైట్ సంబంధించిన ఇంకోటి అయితేనేమి, సైన్స్ టెక్నాలజీ అంతా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆల్ ద బుకిష్ నాలెడ్జ్ అండ్ ఆల్ ద ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనేది ఇగ్నరెన్స్ ఆఫ్ ద ఇగ్నరెన్స్. ఇదంతా కూడా అజ్ఞానం యొక్క అజ్ఞానం ఉన్నాడు బాబా. మరి మనకు అజ్ఞానం యొక్క అజ్ఞానం ఉన్నట్లయితే మనం జ్ఞానం తాలూకు అజ్ఞానం కూడా లేదు మనకి. మరి మన జ్ఞానాన్ని అర్థం చేసుకోగలం. మనం జ్ఞానమే తను అయినటువంటి దాని గురించి మనమేం అర్థం చేసుకోగలం. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేటటువంటి ఆలోచన రాకుండా ఎవరైనా ఒక చెప్పినప్పుడు మాకేమంటే తెలియదు, ఏదో మా లోపం మాది, ఏదో మేము మా బాబా ఏదో చేసుకుని పోతుందన్నట్టు మేము తిక్కులో ఉన్నట్లే ఉండాలి. బాబా చెప్పారు 4th ప్లేన్లో ఉన్నటువంటి మహాయోగులకు కూడా ఉన్నటువంటిది ఏమంటే అజ్ఞానం యొక్క జ్ఞానం అంట వాళ్ళకు ఉండేది. అజ్ఞానం యొక్క జ్ఞానం. మరి జ్ఞానం యొక్క జ్ఞానం ఎవరికి ఉండాలి అంటే 7th ప్లేన్లో రీచ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే జ్ఞానం యొక్క జ్ఞానం ఉంటుంది. ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి అంటే బాబా ఏం చెప్తే అది చేయాలంటే, బాబా ఏం చెప్తే అది చేయాలి. మనం స్వతహాగా బాబా చెప్పని చేయకూడదు. మరి బాబా మనకి ఏం చెప్పాడు? నా నామస్మరణ చేసుకోండి అన్నాడు. బాబా ఇచ్చినటువంటి మెసేజెస్ ద్వారా తన విష్ ఉంది కదా, బాబా విష్ అనేటటువంటిది, వాటిని చెప్పారు.
హౌ టు లవ్ గాడ్ అని చెప్పాడు. అంటే వీటి బాబా ఏం చెప్పాడో వాటిని మాత్రమే మిస్ చేసుకుని వెళ్ళాలి. తర్వాత కర్మకాండాలకు దూరంగా ఉండమన్నాడు. ఎందుకంటే సమయం వృధా అవుతుంది, నిరర్థకం అవుతుంది అనే ఉద్దేశం. తర్వాత ఫాల్స్ గురుస్ దగ్గరికి వెళ్ళకండి. అంటే గురుస్ దగ్గరికి ఎవరికైనా వెళ్ళవసరం లేదు అన్నాడు. వెళ్ళకండి అన్నాడు. పూజలు పురస్కారాల వాటి నుంచి అయితే దేవుడు ఆ దేవుడికి మొక్క తీరు అట్లాంటిది ఎప్పుడూ చెప్పలేదు బాబా. ఆ కుటుంబానికి సంబంధించి ఆ వంశాచారం ప్రకారం ఏదైనా వాళ్ళు చేసుకునే ఆ విషయం ఎప్పుడు కూడా మాత్రం ఇచ్చారు. కానీ గురుస్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి అని చెప్పన్నారు. వెళ్ళినట్లయితే మీరు అడకత్తెరలో ఒక చెక్కలాగా విరిగిపోతారన్నారు. ఆయన ఒకటి చెప్తాడు, బాబా దగ్గర నేను నేర్చుకున్నది మనం నేర్చుకున్నది ఒకటి. ఏది ఆచరించాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉండిపోతాం. కాబట్టి ఫాల్స్ గురుస్ దగ్గరికి వెళ్ళకండి అన్నారు. తర్వాత బాబా పేరు మీద, బాబా నామం తీసుకొని బాబా పేరు మీద ఎవరైనా ఫాల్స్గా మిస్గైడ్ చేస్తుంటే కూడా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండేది చెప్పంటారు. బాబా ఉన్న రోజుల్లోనే, భౌతికంగా ఉన్న రోజుల్లోనే, శరీరంలో ఉన్న రోజుల్లోనే మాణిక్ మెహతాను ఒక ఆయన, విభూది బాబా అని, ఇలాంటి వాళ్ళు బాబా సబ్జెక్ట్ తెలుసుకొని బాబా నామాన్ని ప్రజలకు చెప్తూ మిస్యూజ్ చేస్తూ వెళ్ళేవారు అనమాట. బాబాకి ఆ కంప్లైంట్ వచ్చాయి. కాబట్టి బాబా హెచ్చరించాడు, జాగ్రత్త అలాంటి వాళ్ళతో. అసలు విభూతి బాబా అనేటటువంటి ఒక ఆయన శిష్యులు కొంతమంది తయారు చేసుకొని బాబానే బాబా సంబంధించి చేసుకుంటున్నాడు. ఆయన బాబాను అడ్డు పెట్టుకొని చేసుకుంటున్నాడు. అది బాబా మీద పరుపు వచ్చింది. ఈలోపు ఏమైపోయింది, అతను తన శిశురాంలో ఒక ఆమెని జీవితాన్ని ఇచ్చేసాడు. దాంతో పోలీసులు అతన్ని వెంటాడుకుంటూ వచ్చారు. బాబా చోటు వచ్చాడు మెహరాజాకి. కార్యక్రమం చేస్తే బాబా అలో చేయద్దు అన్నాడు. అలో చేయగలని పంపించేసేయండి. బాబా గురించి ప్రాధాన్యపడుతున్నాడు. చెప్పాడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, నువ్వు క్షమించాలనేటువంటిది. కాబట్టి నాలో చేయండి. లేదు బాబా, మీరు ఏం చెప్తే నేను ఫాలో అవుతాను, మీరు ఏం శిక్ష వేసినా కూడా నేను పురస్కారం క్షమించాలి అన్నారు. సరే అట్లయితే లేదు, నీవు ఒక భయంకరమైనటువంటి వ్యాధితోటి బాధపడి సంస్కారం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. సరేనా అన్నాడు. సరే బాబా అన్నాడు. అతనికి కుష్టు వ్యాధి వచ్చేది. కొన్ని సంవత్సరాల పాటు కుష్టు వ్యాధితో బాధపడ్డాడు ఆయన. సఫరై దాని నుంచి బయటపడ్డాడు. అంటే మనకు గురువులు, కనిపించే గురువులు ఎట్లాంటి వాళ్ళని, ఇంత గొప్ప వాళ్ళని మనకు అనవసరం, కాకపోయినా మనకు అనవసరం. బాబా ప్రేమికులు మాత్రం వాళ్ళకి దూరంగా ఉండాలి. అయితే మరి వాళ్ళు చేసేటటువంటి అద్భుతాలు, వాళ్ళ ఫాలోయింగ్, వాళ్ళ పబ్లిసిటీలు, వాళ్ళ హంగామా చాలా ఎక్కువ కనిపిస్తుంది. మనకు ఏం కనిపించింది, మనం చూసే నలుగుంటాం, అక్కడ రకరకాల ఏంటి మన పరిస్థితి అసలు అని అనిపిస్తుంది. ఈ డౌట్ రావాల్సిందే, దానికి ఆన్సర్ కూడా మన దగ్గర ఉండాల్సిందే. బాబా అన్నాడు, ఐ కేమ్ ఫర్ సెలెక్టెడ్ ఫ్యూ బట్ మై వర్క్ ఈస్ ఫర్ ద టోటల్ యూనివర్స్ అన్నాడు. నేను ఎంపిక చేసిన కొంతమంది కోసం మాత్రమే నేను వచ్చాను అన్నాడు బాబా. ఆ ఎంపిక చేయబడినటువంటి వాళ్ళలో కొంతమంది మనం, మై లవర్స్ ఆర్ సెలెక్టెడ్ ఫ్యూ స్కాటర్డ్ అమాంగ్ ద మాసెస్ అన్నాడు. గుంపులో ఉంటారు కదా. ఇది మొదటి నుంచి బాబా చెప్పేశారు, కన్ఫర్మ్. కాబట్టి మనకి ఓళ్ళంతమంది బాబా ప్రేమికులు ఉండాలి, తండోపతండం రావాలని మాత్రం మనం ఇప్పుడు ఆలోచనే పెట్టుకోకూడదు. మనం ఇలాగే ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యోగి, నేను చూసినటువంటి యోగి, హఠ యోగి. ఆయన అక్కడే ఉంటాడు, కనిపించాడు. రూపాలు మార్చేసుకుని కూడా చేయగలిగాడు. ఖండయోగం చేశాడు ఆయన. ఖండయోగం చేసేటంటే కాళ్ళు చేతులు కట్ అయిపోతుంది కదా, అలాగా పడిపోయి కూడా కనిపించాడు. అంతేకాదు, చనిపోయిన మనిషిని బతికించాలని చెప్పాడు నాకు. 45 minutes బతికించాడు. అంత నుంచి నిలబెట్టలేకపోయాడు అన్నాడు. చనిపోయిన వాడిని బతికించారు, కానీ 45 minutes నుంచి కాలేదు నాతో అన్నాడు. అలాంటి ఆయన బాబా తోటి ఏంటని చెప్తాను, జరిగినటువంటిది. దాన్ని బట్టి చేసి మనము ఎలా రిసీవ్ చేసుకోవాలి, జనాలు ఇచ్చేటటువంటి కామెంట్స్ ఏవైతే మనం ఎలా తీసుకోవాలి, మనకు ప్రపంచాన్ని ఎలా చూడాలి, ప్రపంచం పట్ల మనం ఎలా స్పందించాలి బాబా ప్రేమికులు అన్నట్టు. ఆయన బాబాతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత 45 లక్షల సార్లు ఇరుకమే అని బాబా నామస్మరణ చేశాడు. బాబా చెప్పమంటాడు అని మాట చెప్పాలంటే. మేఘాలు ఉంది కదా, హఠయోగం రివర్స్ చేస్తుంది. ఇరుకమే 45 లక్షల సార్లు చేసింది.
చేసిన తర్వాత బాబా కాంటాక్ట్ వచ్చాడు. అప్పుడు చెప్పాడు ఒక సందర్భంలో, మీ బాబా చాలా విచిత్రమైన స్వామి అన్నాడు. కొద్ది రోజులు గడిచిపోయింది. మీకు సామా చదువుతుంది, నేను వస్తాను అక్కడికి అన్నాడు. కానీ సామాస్ దగ్గరికి రాలేదు. వేరే వాళ్ళు ఎవరో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఆ బిల్డింగ్లో నిద్ర చేసి స్వామి అని వాళ్ళు పిలిస్తే అక్కడికి వచ్చారు. అక్కడికక్కడి దాదాపుగా 1.5-2 కిలోమీటర్స్ దూరం ఉన్నాయి. వచ్చిన తర్వాత 3 రోజులు కార్యక్రమం జరిగింది. అక్కడ మొదటి రోజు మేమేం అక్కడ ప్రసాదం అనేది తీసుకెళ్ళడానికి కావాల్సిన అక్కడ ఉండేవాళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ సెకండ్ డే తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది. చాలా బాగుంది, నాకు ఇక్కడ ప్రయాణం లేదు అన్నాడు. ఆ బిల్డింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన బాబాయ్ భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయాణం లేదు, వెళ్ళిపోయి ఇక్కడ లేదు అన్నాడు అన్నమాట. అంటే నచ్చలా. బాబా ప్రసాదంగా తీసుకెళ్ళి బ్రహ్మాండంగా తినేసాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను రాత్రి బాబాతో కాంటాక్ట్ చేశాను. బాబాతో కాంటాక్ట్ చేశాను. బాబా నేను చూశాను, ఆ పైన ఎవరు లేరు. బాబానే హైయెస్ట్లో ఉన్నాడు. ఆయన మాట్లాడి నేను మార్చకూడదు చెప్తున్నాను. బాబా హైయెస్ట్లో ఉన్నాడు, ఇంకా పైన ఎవ్వరు లేరు. దేవుళ్ళు ఇంకో ఉన్నారు, ఆయన హైయెస్ట్లో ఉన్నాడు ఆయన చెప్పారు. ఇంకా పైన ఎవరు లేరు. బాబా గ్రహాల స్థితికి అతీతుడు అన్నమాట. గ్రహాల స్థితికి అతీతుడు. ఇంకా హైయెస్ట్లో ఆయన కనిపించేసరికి నేను ఈయనైతే సరిపోతుంది నాకని ముక్తిని అడిగాను అన్నాడు. ముక్తి, లిబరేషన్, ఫ్రీ ఫ్రమ్ బర్త్ అండ్ డెత్. ముక్తిని అడిగాడు. ఇస్తానన్నాడు, తేనన్నాడు. ఇప్పుడు కాదన్నాడు. విచిత్రమైన ఆసామి కదా ఆయన, కరెక్ట్గా అనిపింది. మీ పాప విచిత్రమైన ఆసామి అంత లేకపోతే ఎంత సృష్టి నడిపిస్తాడో మరి, ఎంత శృతి లయకాలం కూడా అయినటువంటి ఆయన ఉంటాడో మరి. అఫ్కోర్స్ తర్వాత కావాలని మెగాబాద్ రావడం జరిగింది. ఇక్కడ విషయం ఏమంటే ఆయన అమ్మవారితో మాట్లాడే శక్తి ఉన్నటువంటి మనిషి. ఈ హఠయోగి ఎవరైతే ఉన్నారో సాక్షాత్ అమ్మవారితో ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటాం, ఒక ఎదురు అలా మాట్లాడుకుంటారు. అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. మరి మనకి అండర్స్టాండింగ్ లేదు, మాట్లాడే వాళ్ళకు కూడా బయట వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ లేదు. బాబా యొక్క స్థితి అనేది ఆ అనుభవం లేదు, చూసే దివ్య నేత్రము లేదు. మరి ఏం మాట్లాడతారు వాళ్ళు? అజ్ఞానం యొక్క అజ్ఞానంలోనే మాట్లాడతారు. ద వర్డ్స్ దట్ ఆర్ డెలివర్డ్ ఇన్ ఇగ్నరెన్స్ ఆఫ్ ద ఇగ్నరెన్స్ కెనాట్ బి టేకెన్. అలాంటి మాటలు మనము పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. మనలో మన పనేదో మన కార్యక్రమం లేదు. రెండోది ఆ హఠయోగి కూడా పబ్లిసిటీ ఇష్టం ఉండేది కాదా, ఎవరు పడితే ఒక కాలం ముట్టించుకోడు. ఏం లేదు పోటీ కూడా ఎవరి దగ్గరికి వస్తే కూడా వెళ్ళిపడేది. కానీ ఆయన పవర్స్ ఉపయోగించిన రోజుల్లో మాత్రము నేను చూసుకుంటా, నేను మార్చేస్తాను పోనేవాడు. తర్వాత కాలానికి నేను మంచి భక్తుడు కావాలనుకున్నాను, భగవంతుడు చెప్తాననేవాడు. ఆ సమయంలోనే బాబాతో కాంటాక్ట్ అయ్యించాడు. ఆ మాట అనేది కొంతకాలం ఉంటే బాబాతో కాంటాక్ట్ అవ్వడం అంతా భగవంతుడే, అంతా భగవంతుడు. నేను మంచి భక్తుడు కావాలనుకుంటున్నాను అనేవాడు ఆయన. దీన్ని బట్టి చూడంటే అంత ఆయనకు విశేషం చెప్పాలి. ఇలా కొడితే మంచి డబ్బులు రావుతాయి, కట్టలు. ఈ ప్రపంచానికి, ఈ మానవాళికి కావాల్సింది ఏమంటే ఇలా కొడితే ఆకాశం నుంచి కట్టలు రావుతాయి. ఇంకేం కావాల్సింది? ఇంకేం అవసరం లేదు, ఏం కట్టలేదు. అవునా కదా? వాడు అది కూడా చేయగలిగిపోవాలి. కానీ వద్దని వాడు ఎవరైనా తీసుకునేకపోతే వద్దొద్దు, భగవంతుడు ఇవ్వాలి. ఇవి తీసుకున్నట్లయితే ఇప్పుడు బాగుంటాయి, తర్వాత కష్టాలు వస్తాయి. ఇలాంటి ఇంకొక శ్రీరామ్ సార్ చెప్పారు, ఇప్పటికీ ఉన్నారు. ఏది ఏమైనా మనకి ఉన్నటువంటి అవగాహన తోటే మనం వేరే వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. లేదా మాకేం తెలుసండి, ఏదేదో అంటే మా ఎందుకు మేము తిక్కుల గురించి మీరు ఎందుకు పట్టించుకుంటే తిక్కమని మేము కూర్చోలేము, లేదా మా లోకం ఏమన్నా అనేది వెళ్ళాలి. అంటే లెట్ us not disturbed by the comments of the others. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ మధ్య కాలంలో మదనపల్లిలో ఒక సంఘటన జరిగింది కదా. మదనపల్లి సంఘటన జరగడంతో టీవీలో ప్రచారం వచ్చేసింది. ఎలాగా TV9 వాళ్ళు మెహర్ బాబా అసలు ప్రతి ముసుగులు ఇలా చేయడం ఏంటి అనేటటువంటిది వచ్చింది. తర్వాత మన బాబా ప్రేమికులు స్పందించారు. ఎవరు? రాజేంద్ర గారు, తర్వాత MV సత్యనారాయణ గారు. నిజాలు తొందరలోనే తెలుస్తాయి, ఏం చేయండి అంటారు. తెలిసిపోయింది. అప్పుడు చాలా మంది బాబా ప్రేమికులు, అఫ్కోర్స్ నేను కూడా చాలా బాధపడ్డాము, ఏమి రాయదని. కానీ కాస్త బాధ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ స్ఫురణ ఇచ్చాడు బాబు. అంటే ఎస్, ఇది నెగిటివ్ వర్క్, ఏదో పాజిటివ్ జరగబోతుంది అనుకున్నాం. అలాగే జరిగింది. అప్పటి వరకు మేర బాబు అంటే తెలియనటువంటి వాళ్ళు బాబు మేర బాబు అని తెలిసిపోయింది. వాళ్ళ చెవులో పడింది.
3 రోజుల తర్వాత మేల్బాబాకి నీకు సంబంధమే లేదని చెప్పని టీవీలో వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధమే లేదు. అంటే నెగిటివ్ పాజిటివ్. దాంట్లో ఇప్పుడు తెలుసు మెహరా మాయి వాళ్ళ మామగారు మేనమామలు ఉన్నారు కదా, ఆయన బాబాని ఎప్పుడు కూడా నివసిస్తుండేవాడు తెలుసా. పాపరేట్ మంచివాడు, బాబా వ్యతిరేకంగా మండలి సభ్యులు ఆయన దండించకపోతే బాబా కామగా ఉన్నటువంటి బాబాకి చేస్తున్నాడు అన్నాడు. అలా విన్నటువంటి వాళ్ళు చాలా మంది బాబా ప్రేమితయ్యారు. అంటే అవతారుడు కార్యక్రమం చేస్తున్నప్పుడు దాని తాలూకు వర్క్ ఎలా ఉంటుందంటే కొన్ని నెగిటివ్గా కూడా తను చేయించుకుంటాడు, కొన్ని పాజిటివ్గా జరుగుతుంది. అల్టిమేట్గా తన వర్క్కి ఏదైతే అవసరమో దాన్ని తనంతా సెట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం డిస్టర్బ్ అవ్వకూడదు అని మాట్లాడడం కోసమే బాబా చర్మతికి సందర్భంగా దీన్ని మనం ఆగి మరీ చెప్పుకుంటున్నాం. కారణం ఏమంటే మనకు సాటిస్ఫై అయినా కొంతమంది బాబా ప్రేమికంగా కొంతమంది ఉంటారు, వాళ్ళు బాధపడుతూ మన దగ్గరికి వస్తారు. మన దగ్గర సమాధానం లేదనుకోండి, మనం ఏం ఓదార్చగలమని. అందుకని బాబు మనకి ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మన దగ్గర పెట్టుకున్నాం, అదే అండర్స్టాండింగ్ మొత్తం పంచుకోవచ్చు. సో దట్ నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. దీంట్లో శ్రద్ధ ఉండాలి మనకి, అవునా కదా. మీరు సూపర్ ఉపన్యాసం ఇచ్చారండి, మీరు బ్రహ్మాండంగా వర్క్ చేశారు, ఈయన ఈపు ఆయన కోప్పడం కావాల్సింది. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే ఈయనకి ఈగో పెరుగుతుంది, ఆయనకి ఈగో పెరుగుతుంది, ఆయనకి అహంకారం పెరుగుతుంది. నేను బ్రహ్మాండం చేశానని, బ్రహ్మాండం మాటలు చెప్పానని, ఉపన్యాసం చెప్పానని ఎడిగి వెళ్ళిపోతాడు. అసలే మనం ఉండేది అహంకార నాశకం దగ్గర ఉన్నాము. అహంకార నాశనం పాటలో ఉంది కదా, మెహరు ఏదో చెప్తారు కదా పాటలో, అహంకార నాశనం అనేటటువంటిది చేస్తాడన. ఈజ్ ఎ ఈగో సర్జన్, మెహరు కార్యము. మరి ఆయన ఈగో సర్జన్ దగ్గర మనం పెంచుకోవడం మళ్ళీ కట్ చేయించుకోవడం, మరి పెంచుకోవడం తెలిసి అవసరమా? తెలిసి అవసరమా? వీలైనంతగా ఇలాంటివి రాకుండా ప్రయత్నం చేద్దాము. సాధ్యం కాకపోతే బాబాకి చెప్తాం, ఎందుకో బాబా ఈ మధ్యకాలం కాస్త నాకు తోట పెరుగుతుంది, పెరగని కూడా చూడటానికి మళ్ళీ కట్ చేస్తాను, వేడమ్మా అప్పుడు ఎందుకు నాకు పెరిగితే కట్ చేస్తాడు, దాన్ని బాధ భరించాల్సిందే, అవునా కదా. అంటే మనము సంస్కారాస్ అనేటటువంటి నెగిటివ్ కూడా కట్టుకుంటాం ఖచ్చితంగా. ఆ సంస్కారాలను కడిగే క్రమంలో బాధపడాల్సిందే, అవునా కదా. అంటే శరీరం మీద మట్టి బాగా వెళ్ళిపోయింది అనుకోండి, శుభ్రం చేసుకోవాలంటే తోమాల్సిందే, ఆఖరికి రాకపోతే ఒక రాయో రప్పో తీసుకొని పోకాల్సిందే, అవునా కదా. కాబట్టి వీలైనంతగా వ్యక్తిగతమైనటువంటి అప్రిషియేషన్స్ వీటికి దూరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఒకసారి చెప్పుకుందాం అన్నట్టు అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే అందరూ బాబా ప్రేమికులు, అందరు కుటుంబ సభ్యులనే మన తండ్రి దగ్గర కూర్చోవాలన్నాం మనం, అవునా కదా. కాబట్టి అలా అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మన తండ్రి సమక్షంలో, ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు ఇక్కడ కాకుండా ఉన్నా, ఈ సమక్షంలో మాట్లాడుకున్నట్లయితే మన తండ్రికి కూడా సంతోషం. నా బిడ్డలు నేను చెప్పినటువంటి మార్గంలో నడవటానికి వాళ్ళు ఎంత బాగా చర్చించుకుంటున్నారు, నా సాయం ఎంత బాగా కోరుతున్నారు అని మన తండ్రిని కూడా మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. తర్వాత బాబా ప్రేమికులకి యొక్క స్థానం ఏమిటి? బాబా ప్రేమికులకి బాబా ఇచ్చినటువంటి భాగ్యం ఎలా ఉంటుంది అంటే, మామూలుగా చెప్పుకుంటే మనకు అర్థం అవ్వదు, కానీ ఒక స్టోరీ ద్వారా, జరిగిన సంఘటన ద్వారా చెప్పుకునేటటువంటి అనెక్డోట్ చెప్పుకుంటే మనకి క్లారిటీ తెలుస్తుంది. 1960s ఆ ప్రాంతంలో శ్రీరామనవమి బాంబేలో జరుపుకోవాలనుకున్నారు. ఎవరు? గులాబ్ దాస్ పాంచాల్ గారు, తర్వాత అఠీలాల్ అని, ఇలా కొంతమంది. బాంబే సెంటర్ ఉంది కదా, బాంబే సెంటర్ ఉంటారు, బాంబే నేర్వా సెంటర్ కదా. మనము గతావతార పురుషులందరి యొక్క జన్మదినం జరుపుకుంటాం. కారణం ఏమంటే ఒకే సనాతనుడైతే మళ్ళీ జన్మించాడు కాబట్టి. అలా జరుపుకునే క్రమంలో గాడ్గే మహారాష్ట్రలో పండరీపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి గాడ్గే మహారాజ్ మహానుభావుడు కదా, ఇది 6th ప్లేన్లో ఉన్నటువంటి ఆయన ఇన్వైట్ చేయాలనుకుంటారు అనమాట. ఎవరు? గులాబ్ దాస్ పాంచాల్, రాఠీలాల్, మిగతా బాబా ప్రేమికులు అందరూ ఉంటారు. అనుకుంటే తడుగా వర్తమానం పంపించేశారు, ఏమంటే ఇలాగా వెళ్ళేసి మాకు ఇలా కార్యక్రమం చేయాలనుకుంటారు, మీరు గెస్ట్ రావాలి మా కార్యక్రమానికి అని తెలిస్తే, అయ్యో నాకెక్కడ వచ్చేకి అవుతుంది. అదే రోజున నేను అమరావతిలోకి వెళ్తున్నాను, అక్కడ రామనవమి వేడుకలో పాల్గొనడం, తర్వాత అక్కడ వీధులకి ఫీడింగ్ అంటే అన్నదాన కార్యక్రమం చేసేందుకు నాకు అవ్వదు అంటారు.
సరే ఇది చేసేది ఏముంది చెప్పని వీళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. శ్రీరామ రాజు వచ్చేసింది, ప్రోగ్రామ్ జరుగుతుంది, బసన్స్ అంతా పాడుతున్నారు. మధుసూదన్ ఉన్నారు కదా, మధుసూదన్ వీళ్ళతో పాటలు పాడుతున్నారు. మరి సోదరి ఉపాధి లాంటి వాళ్ళు చక్కటి పాటలు పాడుతున్నారు. వచ్చిరాని పాట పాడేటటువంటి వాళ్ళు పాడుతున్నారు. ఆ విధంగా గడిస్తుండగా ఆయనలోగా బయట అలాగే స్టార్ట్ అయింది. గాకే మహారాజు వచ్చేసాడు, గాకే మహారాజు వచ్చేసాడు. అక్కడ చివరి కూర్చొని బాబా ఫ్రెండ్ అలా చేసేసి రిజిస్టర్ లేదు, రండి రండి ఈ స్వామిని ఇప్పుడు తీసుకొచ్చేసి మహారాజు రండి రండి. వచ్చిన తర్వాత ఆయన బాబా ప్రేమికులందరినీ ఉద్దేశించి ఈరోజు చాలా శుభదినం, రాముడి యొక్క జన్మదినం. గతంలో మేరు బాబానే రాముడుగా వచ్చాడు, ఆయన జన్మదినమే ఇది కాబట్టి బాబా జన్మదినమే. ఒకనాటి తన జన్మదినం కాబట్టి ఇప్పుడు తన జన్మదినమే అని ఆయన చెప్పని చెబుతూ లాస్ట్లో ఒక వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను ఈ కార్యక్రమం రావడానికి ఎంతో సంతోషపడుతున్నాను, అదృష్టమవుతుంది. నాకు ఈ కార్యక్రమంలో బయట బాబా ప్రేమికులు వదిలినటువంటి చెప్పులు ఉన్నాయి కదా, ఆ స్టాండ్ దగ్గర నన్ను కాపలా పెట్టేటటువంటి వర్క్ ఇచ్చినా కూడా నేను ఎంతో అదృష్టంగా భావిస్తాను అని అందరికీ ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. గాడ్గే మహారాజ్ 6th ప్లేయర్లో ఉన్నటువంటి మహర్షి బ్రహ్మశక్తి 7th ప్లేయర్ పేరు 6th ప్లేయర్లో ఉన్నాడు. ఆయన ఇంకొక స్టెప్ దాటాడంటే అహం బ్రహ్మస్మి స్థితికి శాశ్వత పొందే దానికి వెళ్ళిపోతారు. ఆయన దాన్ని దేవుళ్ళ చూస్తారు మహారాజ్. అలాంటి ఆయన ఈ మాట అన్నాడు, బాబా ప్రేమికులు వదిలినటువంటి చెప్పులు ఉన్నాయి కదా, అక్కడ స్టాండ్ దగ్గర నాకు ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు నేను ఎంతో అదృష్టంగా భావిస్తానని బయలుదేరి చూసారా. అంటే మనకి బాబా నా ప్రేమికులు ఉన్నారు, మీరు నా ప్రేమికులు ఉన్నారు. ఏదైనా అడగాలంటే నన్ను అడిగితే మీకు ఎవరు ఉంటారు, ఇంకా నేను కాక ఎవరున్నారు మీకే అన్నారు. అక్కడ చూస్తేనే గాడ్గే మహారాజు అంటే మనకి ఎంత ఉత్కృష్టమైన స్థానం ఇచ్చారు. అయిన తర్వాత గాడ్గే మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 2-3 రోజుల తర్వాత గులాం దాస్ పంచాలు వీళ్ళు థ్యాంక్స్ చెప్తామని అమరావతికి వెళ్ళారు. వాళ్ళ ఆఫీస్కి ఇక్కడ గాడ్గే మహారాజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఆఫీస్లో గాడ్గే మహారాజు వాళ్ళ ఆఫీస్లో సెక్రటరీ ఆయన చెప్పారు, థ్యాంక్స్ అండి గాడ్గే మహారాజు గారు వచ్చారు, ధన్యవాదాలు చెప్పి వచ్చామంటే తను ఎక్కడ వచ్చారండి, ఆయన అమరావతిలో పార్టిసిపేట్ చేసి వెళ్ళాము. ఈ దగ్గర కూడా వచ్చారండి, ఇద్దరు వాదం ప్రతివాదం అనమాట. వచ్చారంటే లేదు రాలేదు, వచ్చారు ఇలా మాట్లాడి ఎలా మాట్లాడారు, లేదు లేదని ఇలా ఉండగా పోస్ట్ మ్యాన్ ఒక 2 కార్డు తీసుకొని వచ్చారు. 2 పోస్ట్ కార్డులు అమరావతి నుంచి ఒకటి వచ్చింది, ఇంకోటి ఇంకో ప్రదేశంలో తాను పార్టిసిపేట్ చేసింది వచ్చింది అనమాట. చంద్రాపూర్ నుంచి ఒక పోస్ట్ కార్డు వచ్చింది, అమరావతి నుంచి ఒక పోస్ట్ కార్డు. గాడ్గే మహారాజ్ గారు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి ఎంతో సంతోషంగా ఉంది, అందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి లెటర్ రాశారు, వీళ్ళకి మర్చిపోయింది, సెక్రటరీకి మా నోట్లో మాటలు రాలేదు. ఇదేంటండి ఇది, మీ దగ్గరికి వచ్చారంటేనే నాకు అర్థం కావలేదు. నేను ఇలా చెప్తుంటే అక్కడికే ఇద్దరి నుంచి వచ్చేసింది లెటర్ లాగా. సరే కన్ఫర్మేషన్ అయింది. గులాం దాస్ పంచాలు కట్టారు కదా, నేను సాంద్రుడు కాదు కదా అన్నాడు. నల్లాగా ఆయన కూడా థాట్స్ ఎక్కువ, కాకపోతే చాలా గొప్ప సోల్ ఆయన. బాబా లెటర్ రాశాడు, బాబా ఇలా జరిగింది, గాడ్గే మహారాజు ఇలాగా 3 ప్రదేశాలు అటే టైంకి వెళ్ళాడు, కార్యక్రమం చేసుకుని వచ్చారు, మరి ఎలాగే సాధ్యమంటే అవును ఆయన 6th ప్లేయర్లో ఉన్నాడు కాబట్టి 6 ప్లేసెస్ అటే టైం నుండి తన వర్క్ చేయగలడు. కానీ నేను సమయం వచ్చినప్పుడు 1000 ప్లేసుల్లో ఒకేసారి కనిపించిన కార్యక్రమం చేస్తాను అన్నాడు. కాబట్టి బాబా ప్రేమికులమైన మనము నిజంగా వీఆర్ ట్రూలీ ఫార్చునేట్ పీపుల్, సందేహమే లేదు. వీఆర్ సెలెక్టెడ్ బై బాబా. ఆయన ప్రేమ మనమల్ని తాకింది, వచ్చి ఆయన ప్రేమ మనమల్ని తాకింది, ఆయన దృష్టిలో పడ్డాం. ఉదాహరణకు ప్రధానమంత్రి వచ్చారండి, ఇండియా ప్రాంతానికి వచ్చేసారు, ఆయనకు సామాన్యమైన వ్యక్తి ఉంటాడు. ఆయన ఏదో ప్రధానమంత్రి ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నటువంటి వ్యక్తి, అలాంటి ప్రధానమంత్రినే కాదు, అలాంటి వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చేసి ఏంటి ఆయన పేరు పెట్టి పిలిచి నువ్వు రా అని చెప్పి ఆయన తీసుకెళ్ళేసి ఇబ్బంది పెట్టాను, నీ గురించి అంతా నేను చూసుకుంటాను, మరీ కాదు ఈయనకి నాకు చాలా ఇష్టం ఉన్నాడు అనుకోండి, ఆయన సంతోషపడతాడు, ఉబ్బి తప్పిపోయిపోతాడు, కళ్ళీ కొడుకుంటాడు కాదు, అవునా కదా. అలాగా మనం ఎక్కడో ఉన్నామండి. ఈ కోట్ల జనాభాలో, ఇంత పెద్ద విషయంలో కోట్ల జనాభాలో ఎక్కడో మన పనులు మనం చేసుకుంటూ జీవిస్తున్నాం. మనవల్ని బాబా తన దివ్య ప్రేమతోటి దగ్గరికి తీసుకొని సొంత
సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. బాబా అన్నాడు, మీరు మిమ్మల్ని ప్రేమించే దానికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తానన్నాడు. మీ శ్వాస కంటే నేను దగ్గరగా ఉంటాను అన్నాడు. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు అనిపిస్తుంది, అసలు ఏంటి బాబా ఇలాగ అయిపోయింది. తప్పని మన సంస్కారాలు ఉంటాయి, సఫర్ చేసి, కానీ పక్కన బాబా ఉంటారు, అది మాత్రం మర్చిపోకూడదు. బాబాని జ్ఞాపకం తెచ్చుకుంటుండాలి. ఉదాహరణకి సంతోషమైంది అనుకోండి, బాబా సూపర్ 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 డాన్స్. కష్టం వచ్చిందనుకో, బాబా చాలా ఇబ్బంది ఉంది బాబా, చాలా కష్టం ఉంది బాబా, భరించే కష్టం ఉంది బాబా. అప్పుడు బాబానే. కష్టం వచ్చినా బాబానే, సుఖం వచ్చినా బాబానే. ఎప్పుడైనా సరే లెటస్ మేక్ అవర్ బాబా కాన్స్టాంట్ కంపానియన్. బాబా సార్ బాబా చెప్పిన విధంగా నిత్య జీవన సహచరులుగా చేసుకొని వెళ్ళాలి. నేను మా నాన్న అనుకుంటాను, నాకు అది నా తండ్రి బాబానే అనుకుంటారు, ఇంకోరు మామయ్య అనుకుంటారు, ఇంకోరు మా తాతగారు అనుకుంటారు, ఇంకోరు కొడుకు అనుకుంటారు. నీకు ఎలా భావన అనిపిస్తే అలాగా, కానీ నిత్య జీవితంలో సహచరులుగా చేసుకోండి. సహచరులుగా కొంచెం దూరంగా ఉంటారు, కానీ బాబా అన్నాడు మీ శ్వాస కంటే దగ్గరగా ఉంటారు అన్నాడు. అంటే బాబా ప్రశంస అనేది ఎప్పుడూ ఉండాలి. కాకపోతే బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, బాబాని మననం చేసుకుంటూ ఉండాలి, బాబాని గుర్తు పెట్టుకొని ఉండాలి. బాబా ఉన్నాడు మనతోటి, బాబానే చేయిస్తున్నాడు, ఇది ఈ కష్టమైన సుఖమైన బాబానే చేయిస్తున్నాడు అనేటటువంటి స్పృహ కలిగి ఉండాలి. ఆ కన్విక్షన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఇందాక యోగి అని చెప్పుకున్నాం కదా, ఆయన అనేవాడు అనమాట, ఏదైనా చేయాలంటే కదా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు, సరే మరి ఎలాగంటే స్వామి ఎలాగంటే నా మీద నీకు నమ్మకం ఉందా అనేవాళ్ళు. ముందు స్వామి నాకు అదే కావాల్సింది అనేవాడు. నమ్మకం ఉందా, నా మీద నమ్మకం ఉందా ఏంటి అంటే బాబా పట్ల మనకు విశ్వాసం, బాబా చెప్పిన మాటలు పట్ల బాబా మనం చూసుకుంటాడు, మనతో ఉన్నటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసం అనేటటువంటిది ఎప్పుడైనా సరే కావాల్సింది. అదే ఆఖరికి మనం నిలబెట్టే కూడా భగవంతుడు తీసుకునేది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా కూడా బాబా యొక్క కొంగు జారిపోకుండా చూసుకోవాలన్నారు. బాబా నాకు స్వయంగా చెప్పారు చాలా సందర్భాల్లో, నా కొంగు జారిపోయే స్వభావం కలిగినటువంటిది. మై దామన్ ఈజ్ స్లిప్పరీ, కాబట్టి హోల్డ్ ఫాస్ట్ మై దామన్. తల్లి పిల్లలు తీసుకుని వెళ్ళేటప్పుడు కొంగు పట్టుకొని ఉన్నాడు అనుకోవాడు, వాడు తెలుగులో ఏం చేస్తాడు తెలుసా, మాటి జారిపోతుంటే పట్టుచడానికి అమ్మగారితే వాడికి ఇలా హోల్డ్ చేస్తాడు, ఇలా హోల్డ్ చేసి ఇలా పట్టుకుంటాడు అన్నమాట. వాడు ఇంకెక్కడ పోతుంది, నో ప్రాబ్లం అని. ఒకవేళ పోయినా ఆ కొంగుతో పాటు వాడు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే కానీ అది మాత్రం సారిపోతుంది. సో అలాగా బాబా తోటి నువ్వు విదేశీ పెట్టుకుంటావు. ఎలాగంటే ఇక చెప్పడం ఇందాక కష్టమైన హ్యాపీ అయినా కూడా సూపర్ బాబు డాన్స్ అనేది బాగా అంటే అవునే కదా. దెబ్బలు పడుతుంటే కష్టాలు వస్తున్నా కూడా బాబా అవి చాలా చూసాం అందరు బాబా అందరికీ చాలా సందర్భాల్లో చాలా అనుభవాలు అంటే ఇవన్నీ. ఏదేమైనా మాత్రము బాబా ఉండగానే ఇవన్నీ జరుగుతున్నాయి. బాబా మనల్ని చూస్తున్నాడు, గమనం పెట్టుకొని ఉండడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్.